ఉత్తమ్ కట్టుకథలు, రేవంత్ పెట్టకథలని అంటున్నారు హరీష్ రావు. అసెంబ్లీలో పీపీటీపై హరీష్ రావు విమర్శలు గుప్పించారు సీఎం రేవంత్ రెడ్డి. అసెంబ్లీ సాక్షిగా అన్ని అబద్ధాలే చెప్తున్నారని మాజీ మంత్రి బీఆర్ఎస్పీ ఉపనేత హరీష్ రావు ఆరోపించారు. కృష్ణా జిల్లాల అంశంపై ఆదివారం నాడు తెలంగాణ భవన్లో పీపీటీ ఇచ్చిన హరీష్ రావు ఈ సందర్భంగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ చేసిన ద్రోహాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. అసెంబ్లీ సాక్షిగా అన్ని అబద్ధాలు చెప్తున్నారన్నారు. ఉత్తమ్ కట్టుకథలు, రేవంత్ పెట్టకథలు చెప్పారంటూ విమర్శించారు. రాజకీయాల కోసం తాము పీపీటీ ఇవ్వటం లేదన్నారు. ఫజల్ అలీ కమిషన్ చెప్పినా వినకుండా ఆంధ్రలో కలిపి తెలంగాణకు ద్రోహం చేశారంటూ కాంగ్రెస్ నాయకుల తీరును విమర్శించారు. పాలమూరు వలసలకు కారణమే కాంగ్రెస్ పార్టీ అని హరీష్ విమర్శించారు. నల్గొండ జిల్లా మరణ శాసనంగా రాసింది కూడా కాంగ్రెసేనని అన్నారు. రాష్ట్ర విభజన సమయంలోనూ కాంగ్రెస్ అన్యాయం చేసిందని చెప్పుకొచ్చారు మరి హరీష్ రావు గారు. బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో మీరు చెప్పే అన్ని కూడా మరి ఏ కథలు అని చెప్పి మిగతా వాళ్ళు కూడా అడుగుతున్న పరిస్థితి. మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పే కథలు అంటున్నారు, రేవంత్ రెడ్డి చెప్పేవి పెట్ట కథలు అంటున్నారు. మరి మీ కేసీఆర్ అండ్ ఫ్యామిలీ, మీ బీఆర్ఎస్ పార్టీ చెప్పే ఏ కథలు అని చెప్పి అందరూ కూడా ప్రశ్నించే పరిస్థితి. దానికి కూడా మీరు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఇక